ఇంటికొచ్చినాడు బాల ప్రహ్లాదు. అడికల్లా చూసినాడు ఆమె కశ్యపుడు. ఎర్రనా తన కల్లా కెత్తి కోపాలు. నీలాడి కళ్ళకు నిండు కోపాలొచ్చు. ఓరి అన్నీ కారి సావుదురు ఉండ ఏమిరా ప్రహ్లాదా రీతువా నీకు. ఇందుల్లో ప్రహ్లాదాకిక చావు లేదని పర్వతానికి పోయో పొణుకొక్కడికి తెచ్చు. ప్రహ్లాద మెల్లోని పొణుకేలగెట్టి ప్రహ్లాద మెల్లోని పొణుకేలగెడితే ఏమంట పలికేడు పవనారజుండు. అచ్యుత గోవింద కేశవ మాధవను. ఆమెద ప్రహ్లాదు హరిభక్తి చదువు. ప్రహ్లాద మెడలోని పథకమై మరిసితే అది కల్లా చూసినాడు ఆమె కశ్యపుడు. ఓరి కన్యకారి ఓ సోదరు ఉండ ఏమిరా ప్రహ్లాద రీతువా నీకని ఎన్ని విధము నిన్ను చెండాడిని గాని ఏ విధము నీవు చావు లేదాయా. ఇందుల్లో ప్రహ్లాదకు చావు లేదని రాయిని రాజుకు ఇరిసిగెట్టేను. ఇలపాల సంద్రాజుకి ఇసిరేసినాడు. ఆమెడ ప్రహ్లాద హరిభక్తి చదువుతూ హరిహరి శ్రీనాథ ఆర్తి చింతామణు. ఆమెడ ప్రహ్లాదు హరిభక్తి చదివి రాయొక్క తెప్పాయి రాజు మీద తెప్పపై ప్రహ్లాదు తేలొచ్చినప్పుడు తిరిగొచ్చి ప్రహ్లాదు హరిభక్తి చదివితే అది కల్లా చూసినాడు ఆమె కశ్యపుడు. ఓరి అన్నీ కారి ఓ సావుదురు ఉండా ఏ విధము నీకు చావు లేదాయా. ఎర్రనా తన కల్లా కెత్తి కోపాలు. ఎడాలి తన కల్లా నిండి కోపాలు వచ్చే ఇందుల్లా ప్రహ్లాదాకి చావు లేదను. కాళ్ళు చేతులకు రేయబట్టుకున్నారు. చారు పర్వతాలు మీదకెళ్ళినారు. పర్వతంపై నుండి ప్రహ్లాదుని సిరేసితే ఆ మీద ప్రహ్లాదు హరిభక్తి చదువు. ఆపదద్దాల కాదు నారాయణుడు నా దిక్కు చూడరా నారాయణుడున్నాను. ఆ మీద ప్రహ్లాదు హరిభక్తి చదివితే ఆది విష్ణుడు లీలలడ్డమై కాసి తిరిగొచ్చి ప్రహ్లాదు హరిభక్తి చదివితే అది కల్లా చూసినాడే అమ్మ కశ్యపుడు. ఓరి అన్నీ కారు ఓ సహోదరు ఉండు ఏ విధముగా నీకు చావు లేదా. మా ఎర్రానా తన కల్లా కెత్తే కోపాలు. నీలాడి తన కల్లా నిండి కోపాలు. ఏమీరా ప్రహ్లాదారి తువానిక ఇందిల్లా ప్రహ్లాదాకి చావు లేదు. ఇందిల్ల ప్రహ్లాదు ఇక చావు లేదను. విష్ణు భక్తుడు పాలించినాడు. విషమ గిన్నెలలోనూ ఆడి పోయించినాడు. ఆడి తాగమని ప్రహ్లాదుడు ఆడి దండించినాడు. ఆ మీద ప్రహ్లాదు హరిభక్తి చదువు. అచ్యుత గోవింద కేశవ మాధవను. ఆ మీద ప్రహ్లాదు హరిభక్తి చదివి అచ్యుతడి దాసుడుకో ఆవు పాడైతే పాలు పానబజేసి పవనారజుండు. ఆ మీద ప్రహ్లాదు హరిభక్తి చదువుతూ అడికల్లా చూసినాడు ఆమె కశ్యపుడు. ఊరి అన్ని కారి ఓ సాగుదురు ఉండ ఏ విధము నీవు చావు లేదాయా. ఎర్రనా తన కళ్ళకెత్తు కోపాలు వచ్చి నేరాలి తనలకి నిండు కోపాలు వచ్చి ఇందుల్లో ప్రహ్లాదకి చావు లేదను. మదగ జంబుల చేత మట్టించినాడు. మదగ జంబుల చేత అది మట్టించితేనే ఆమె ప్రహ్లాదుర భక్తి చదివి భక్తి చదువుతూ హంసతూనిక పాల్పు మాయనట్లయిందో తిరిగొచ్చి ప్రహ్లాదుర భక్తి చదివి అది కల్లా చూశాడు ఆమె కశ్యపుడు. అల్లాడిల నాజ తల్లడించేను. ఏ విధమున నిన్ను చండాడిని గాను
ఏ విధమో వీణు చావులేదాయను అల్లారేనా తలడించి తేను ఏమంట పలికినాడు దంచు కింకర్లు పాములు చక్కెరపిస్తూ పని విసలముల వాటిను అగ్ని గుండంలోను అప్పుడు పడద్రోసిన గాని అందువలన వీడు హతముగా లేదు మా వల్ల కాదయ్య ధనుజు నాయకుడు ఆ మాట విన్నాడు ఇలా నారదుండు చాబాసు కింకర్లు చెల్లునో మీకు మీరు పంచి యోజనాలు మీరు పర్వతము తెచ్చు పాలసముద్రంలోని ప్రహ్లాదనేసు ప్రహ్లాద మీదను మీరు పర్వతము పెట్టండు అందువలన వీడు హతముగా గలడు ఆ మాట విన్నాడు ధనుజు కింకరులు పంచయోజనాలు పర్వతములు తెచ్చు పాల సముద్రంలోని ప్రహ్లాద మీదను ఆ పర్వతము పెట్టు ఇక నెట్లు బ్రతుకుచును ఈ ధనుజుకు సుతుడా అని అణుచుకెంకర్లెల్లా ఆనందముందు అది ఏ రీతిగా ఉన్నాడు ఆ పవనారజుండు పాల సముద్రములోని పర్వతము కింద పాల సముద్రములోని ఆ పర్వతము కిందుండు చింతమందిన వాడు శ్రీహరిని నిలిపి చింతమందిన వాడు శ్రీహరిని నిలుపుకోడు భజన చేసుతాడు బాల ప్రహ్లాదుడు లోక సంరక్షకుడు లీలా వినోదమయో అప్పుడప్పుడు నీవు అవతారమెత్తి దుష్టులను పరిమార్చు ఈ సృష్టిలను రక్షించు భద్రంగా భూరేవి భారమని చేవు ఆబ్ది పొందిన వాడు హరిభజన చేసితే గుణగణముల బుట్టి జలరాశులందు ఆబ్ది పొందిన వాడు హరిభజన చేసితే కల్పాంతములు బుట్టి పాల సముద్రమున ఆబ్ది పొందిన వాడు హరిభజన చేసితే అది నారాయణ అక్షరము నడుపుతున్నాడు నన్ను పంపినవాడు నరసింహమూర్తి నువ్వు కాశీ వెళ్ళినావు గజి వెళ్ళినావు రామేశ్వరం వెళ్ళి రామర్శినావు మళ్ళీ రామేశ్వరాల యాత్ర వెళ్ళేవు నువ్వు మాయంద చింతాలు మరిచి ఉన్నావు నువ్వు మరిచిపోయినావు మత్స్యావతార నువ్వు ఇలా బాల సముద్రాలు నువ్వు అడలా మర్రు కమ్మలతో నీ మర్రి కొట్టుకొని మండు నువ్వు మర్రందులే వడరు ఆ మాధవా నీవను అయ్య నీ దాసుని మరిచి ఉన్నావు కన్న కొడుకును పెట్టు ఆ కష్టపెడుతున్నాడు నా యాప చూడారు రాజి నరసింహ అని నువ్వు ఆపదొచ్చిన చూడు నువ్వు అడ్డుపడతావను అయ్యన్ని దాసుణ్ణి ఆదుకోవయ్య నువ్వు వద్దన్న ధనమనుకో నువ్వు ఓదించి పంపేవు నువ్వు బలిమాడి పంపేవు బాల నరసింహ ఆపదొచ్చిన చోటు నువ్వు అడ్డుపడతావను అయ్యన్ని దాసుండే ఆదుకోవయ్య నువ్వు మరిచిపోయినావు మత్స్యావతారు నారాయణ అక్షరము నడుపుతున్నాడు
మేనావతారమయో మంచి సోమకుదురుంచో సప్తవారాశిలో డస్సి ఉన్నావని అచ్చోటకనే వస్తూ నయ్యరో నీరో శోధించి వెతికేను సోమిదాసుని ఎర్రుకొని దాసుని వెతకి సాగినావు ఎక్కడా నీ జాడయనికి కనబడదు కమటావతారమున కడలున్నావడు అచ్చోటకనే వస్తే అయ్యరో నీరో శోధించి వెతికేను సోమిదాసునుడు పట్టి వెతికినాను బాలదాసునుడు ఎర్రుకొని దాసునుడు ఎనికి సాగిన గాను ఎక్కడా నీ జాడ ఎనికి కనబడదు ధరణిదను జుండు ఆ చాప చుట్టకుడు నువ్వు వరాహ రూపముడు నువ్వు వధించినావు చలని మున్నీటిలో మునిగి ఉన్నావని అచ్చోటకనే వస్తే అయ్యరో నేను శోధించి వెతికేను సోమిదాసుడు నేను పట్టి వెతికి నాను బాలాదాసుడు ఎక్కడా నీ జాడు ఎనికి కనబడదు అని ఆమె ఆద ప్రహ్లాదు ఊరడి భక్తి చదివి అచ్యుత గోవిందు ఆ కేశవ మాధవను ఆమె ఆద ప్రహ్లాదు ఊరడి భక్తి చదివి ఆపదారికుడు ఆదినారాయణుడు అడి ఏ రీతుకున్నాడు అలగిని వాది పాతాళము నుండు ఆ వరాహమొకటొచ్చు భద్రమోయి ప్రహ్లాద భద్రమన్నాడు భద్రమోయి ప్రహ్లాదు ఆ భద్రమన్నాడు నీకు భయము లేదు పవనారజుండాని ముట్టుతో పర్వతము ఆ పట్టి చిమ్మితేరు కులగిరి పర్వతము తిరిగి పడ్డాది కులగిరి పర్వతము ఆ తిరిగి పడితేను గోవర్ధ పర్వతము గొబ్బెక్కిన అది ఏ రీతిగా ఉన్నాడు ఆ బాలా ప్రహ్లాదుడు ఆ చేతులు జోడించి చెంత నిలబడి మరి చేతులు జోడించో ఆ శరణ పద్మములకు సాష్టాంగడు బడి సన్నుతులు చేసి మత్స్యావతారుడు మాయలని వాదు 1000 మాయల వాడు యాలగిని వాడు 10 మాయల వాడు పద్మనాభుండు అమ్మ నీ మాయ కనలేవు నిన్ను కనలేము నీ దర్శనము గంటూ నిఖిల లోకాదారు నిన్ను వర్ణింపంగా నేనంత వాడు ఆదికర్తవు నీవు అఖిల లోకాదారుడు నిన్ను కాపాడంగా నేనంత వారు ఆది వరాహ రూపముడు ఈ పర్వతం పైన నువ్వు ఎల్ల కాలము నీవు ఎలిసి ఉండాలి నువ్వు ఎల్ల కాలము నీవు నువ్వు ఎలసి ఉండాలు ఏ వేళ నీ పూజ ఎరుతకము చేతు మానవ జన్మము మేము మనసు పాత్రలు మానవాణి పూజ మరొకము చేతు అచ్చయావునయ్యో మేము 6 గడిసెలు తెచ్చు మేము బండి తిరుపతి కోల పట్టి వెలిగించుకొని మేము బండి తిరుపతి కోల పట్టి వెలిగించుకోడు మేము పట్ట అభిదాసులు సేవ చేస్తాం మేము పొన్న పెనుల కోలు
మేము పూని వెలిగించుకోడు, మేము పువ్వంటి గాసుల్లో కొండకొస్తాము, మేము తాడు బెడ్ల వారము, మేము తాళాల వారము, మేము పట్టి సేవలు చేసి పర్వతం మీద యక్షులు సిద్ధులు గరుడ గంధర్వులు స్వామి సన్నిధికి సేవకొస్తారు. ఏ వేళ నీ పూజ ఎడతగమ చేతుము, ఎల్ల కాలము నీవు ఎలసి ఉండాలి. ఆ మాట నన్నాడు ఆది దేవుడు. చిత్తారి పెదవులా చిరునవ్వు నవ్వి, ఆ చిత్తారి పెదవులు ఆ చిరునవ్వు నవ్వుతూ బంగారు పదవుల పక్కునా నవ్వి, చాబాసు ప్రవరాదు చెల్లునా నీకు ఈ వరాహ రూపముడు, ఇలాంటి చాపక చుట్టకుడు, ఈ వరాహ రూపమున ఇలాంటి చాపక చుట్టు, నీ పినతండ్రి ఇలా నాతిని బరి మార్చినాడు, అందువలన వీడు అతికి బాయున్నాడు. ఆ వరాహ రూపమునకు ఆ వసుధపురద ప్రీతు నా మీద చందనవు ఆ పుయ్యామన్నాడు. నా దివ్య రూపంబు కోరిన వారికు ఆడు వైశాఖ మాసముడు వరల తదియనాడు. నా దివ్య రూపంబు నాడు కనిపిస్తున్నాను అని ఇట్లు ప్రహ్లాదని నడిగిన వరముడు వరాహ సింహాసనం నిలిచి ఉన్నాడు. నా దివ్య రూపంబు నాడు కనిపిస్తున్నాడు. ఆది నారాయణుడు అదృశ్యమాయ్, ఆది నారాయణుడు ఆడు అదృశ్యమాయు. మీరు విన్న ఆరదాసుల్లో వివరంబుగాను. జయ శ్రీమన్నారాయణ. ఇంతవరకు విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.